ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్లో ఓ గొడవ జరిగింది. ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్లు వివాదానికి దిగారు. సన్ రైజర్స్ కి చెందిన ట్రావిస్ హెడ్, పంజాబ్ కింగ్స్ కి చెందిన మాక్స్వెల్ స్టోయినిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాక్స్వెల్ వేసిన 9వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. ఈ ఓవర్లో ట్రావిస్ హెడ్ వరుసగా 2 సిక్సర్లు కొట్టాడు. అయితే 5వ బంతిని హెడ్ నేరుగా మ్యాక్సీ వైపునికి పంపాడు. అప్పుడు మ్యాక్సీ బంతిని అందుకొని దాన్ని వికెట్ కీపర్ వైపుకు పంపాడు. ఇది నచ్చని హెడ్ మ్యాక్సీని సీరియస్గా చూశాడు. ఇక ఓవర్లో 6వ బంతి డాట్ బాల్గా ముగిసింది. ఓవర్ పూర్తవగానే ట్రావిస్ హెడ్ మ్యాక్సీని ఏదో అన్నాడు. అలా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అప్పుడు స్టోయినిస్ ఎంపైర్ మధ్యలో వచ్చి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీంతో క్రికెట్ అభిమానులంతా ఏం జరిగిందా అని ఆరా తీస్తున్నారు. అయితే మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్ ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చాడు. అలానే ఎస్ఆర్హెచ్ విజయంపై ఆనందం వ్యక్తం చేశాడు. ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ, మధ్యలో పరిస్థితులు కాస్త కష్టంగా అనిపించినప్పటికీ మేం బాగానే రాణించాం. మొదట్లో కాస్త ఓపికతో ఉన్నాం. మా కోసం వాళ్ళు పక్కా ప్రణాళికతో వస్తారని తెలుసు. మేం గత ఏడాది ఎలా అయితే ఆడామో ఇప్పుడు అదే చేశాం. అదే మాకు మంచి భాగస్వామ్యం ఫలితాలని ఇస్తోంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ లక్ష్యాల్ని ఎంచుకుంటూ ఆడుతున్నాం. ఈ పిచ్పై 270 నుంచి 280 పరుగులు కూడా చూశాం. ఇక్కడ భిన్నమైన పిచ్లపై ఆడాం. ఈ రోజు ఇక్కడ 240 పరుగుల ఛేదన చేయడానికి ప్రతిదీ మాకు కలిసి వచ్చిందని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ మధ్యలో జరిగిన వివాదం గురించి మాట్లాడుతూ, మాక్స్వెల్ స్టోయినిస్తో నాకు మంచి అనుబంధం ఉంది. మేమందరం ఫ్రెండ్స్. అత్యుత్తమ ఆట తీరు బయటకు తెచ్చే క్రమంలో ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇద్దరూ నాకు బాగా తెలిసిన వారే. ఇందులో సీరియస్గా తీసుకోవడానికి ఏం లేదు. సరదాగా మాట్లాడుకున్నామని హెడ్ క్లారిటీ ఇచ్చాడు.